వేదిక మీద ఉన్న జడ్జి చంద్రకుమార్ గారికి, అట్లాగే సభా అధ్యక్షులు సాయి నరేందర్ అన్న గారికి, విమలక్క గారికి, వెన్నెల గద్దర్ గారికి, అట్లాగే పేరు పేరున ఎందుకు ఇంకా మన మిత్రులందరికీ కూడా ఇక్కడ ఎవ్వరు కూడా తక్కువ లేరు. అందరు కూడా తమ జీవితాలను పోరాటాలకే అంకితం చేసి ఈ పోరాటాలలో ఏం సాధించలేకపోయినామనే ఒక చాలా బాధాకరమైన సందర్భంలో మళ్ళీ ఏమి సాధించలేని స్థితిలో మళ్ళొక్కసారి మనం తిరిగి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ మనందరం కూడా సార్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవాలని ఒక వారం క్రితం నేను వచ్చి ఇక్కడే సార్ను కలవడం జరిగింది. అందరం కూడా ఖచ్చితంగా దీని మీద ఏదో ఒకటి చేయాలి అనే దాంతో సార్ను కలిసి ఇది నిర్ణయం చేయడం కూడా జరిగింది. కాబట్టి మిత్రులారా, ఎంతసేపు మనం ఉపన్యాసాలు ఇచ్చినా ఏమీ జరగదు. కిందికి పోయి మళ్ళీ తెలంగాణ మూమెంట్ లాగా మళ్ళీ మనం పనిచేయాలి. గ్రామాల వరకు కూడా మనం పోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఎన్ని రౌండ్ టేబుల్ పెట్టుకున్నా మనకే తెలుస్తుంది, ప్రజలకు తెలియదు ఈ విషయం. కాబట్టి ప్రజలకు తెలవాలంటే మనం ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా. ఇక్కడ మాట్లాడుకోవడం కాకుండా మనం ప్రభుత్వానికి అన్ని డిమాండ్స్, మన డిమాండ్స్ ఏమున్నాయో వివరిస్తూనే మనము గ్రామాలల్లా, మండలాలల్లా, జిల్లాల వారీగా ఈ మీటింగుల్లోనూ జరిపినప్పుడే సరైన ఒక మనకు ప్రయోజనం చేకూరుతుందని నేను భావిస్తున్నా. అట్లాగే మరి మిత్రులందరూ కూడా ఇది ఆలోచించి ఒక కమిటీ ఏర్పాటు చేసి దాని ఆధ్వర్యంలో మరి మనం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నా. ఈరోజు మరి మనం చూస్తున్నాం, నిన్న కూడా ధర్నా జరిగింది, ధర్నా చౌకుల అక్క అందరు వచ్చిండ్రు. అక్కడ కూడా ఇప్పుడు ఎన్కౌంటర్లు, ఈ రోజు కూడా మన కామ్రేడ్ గాజర్ల అశోక్ అన్న గారు అమరులు అవడం జరిగింది. చాలా బాధాకరం. గాజర్ల రవణ అమరులు కావడం జరిగింది. మరి ఒక చర్చల కమిటీగా సారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మరి ఎన్కౌంటర్లు ఆగడం లేదు. మనం అందరం కూడా అమరవీరులకు జోహార్లు అర్పిస్తూనే మరి ఈ ఒక సమాజ స్థాపన కోసం వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి అన్నిటి మీద మనం నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. గజర్ల అశోక్ అన్నకు నాకు చాలా అనుబంధం ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు అన్న అంత పెద్ద స్థాయిలో ఉండి చనిపోయింది కాబట్టి మన అందరం ఈడు ఉన్నామనే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా. అన్న నాకు బుల్లెట్ గాయమైతే నాకు ఒక తల్లిలాగా నన్ను దగ్గరికి తీసి నాకు అన్నం కూడా తినిపించిండు. అన్న ఉదయం నుంచి చాలా బాధగా ఉంది నాకు.